श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीबालात्रिपुरसुन्दरी समेत मेधादक्षिणामूर्तये नमः। 10 ఆగస్టు 2025 ఆదివారం వారఫలాలను తెలియజేస్తున్నాను. ముందుగా నవగ్రహ ప్రార్థన చేసి వారఫలాలని ప్రారంభం చేద్దాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. ముందుగా మేషరాశి వారికి వ్యయమందు శని స్థితి పొంది ఉన్నాడు. అదేవిధంగా తృతీయమందు గురుడు, ఏకాదశంలో రాహువు, షష్ఠమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు శని స్థితి పొంది ఉండడం చేత వీరికి అవమానములు జరిగేటువంటి అవకాశము, మనశ్శాంతి ఇబ్బంది కలిగేటువంటి మనశ్శాంతి కొంచెం కరువయ్యేటువంటి అవకాశము, చేసే వ్యవహారముల యందు కొద్దిపాటి ఇబ్బందులు, అజీర్ణము మొదలైనటువంటి ఇబ్బందులు మేషరాశి వారికి కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి పంచమంలో కేతువు కూడా స్థితి పొంది ఉన్నాడు కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన కూడా ఉండకపోవడం కనపడుతూ ఉంటుంది. ఏకాదశంలో రాహువు స్థితి పొంది ఉండడం చేత కొంతవరకు పర్వాలేదు, అయినప్పటికీ కూడా ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. అందుకని మేషరాశి వారు ప్రస్తుతం రోజు ఉదయం ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు కానీ 54 సార్లు కానీ వారికి ఉన్న సమయాన్ని బట్టి చేయడం చాలా మంచిది. అదేవిధంగా శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆవుకి ఆహారం ఏదైనా, దానికి ఆరోగ్యానికి హాని కలిగినటువంటి ఆహారాన్ని శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు తోటకూర లాంటిది పెట్టడం చేత వీరికి మంచి జరుగుతుంది. ఇది మేషరాశి యొక్క ఫలం. అనంతరం వృషభ రాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. పంచమమందు కుజుడు, ఏకాదశమందు శని, దశమమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. అయితే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత రకరకాలైనటువంటి ఆలోచనలు రావడం, వచ్చిన ఆలోచనలు అమలు చేసే లోపు మరలా ఆలోచన మారిపోవడం, అదేవిధంగా స్త్రీ మూలకమైనటువంటి భయం కలుగుతూ ఉండడం, ప్రయాణం ప్రారంభం చెయ్యడం, దానికి విఘ్నం కలగడం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అలా అయితే ద్వితీయమందు గురుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీరికి పెద్దల నుంచి కొంచెం సౌకర్యం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏకాదశమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి అనుకున్న కార్యములు కొద్దిగా లేట్ అవుతున్నప్పటికీ కూడా కొంచెం సహకారం జరుగుతూ ఉంటుంది. ఇది వృషభ రాశి వారి యొక్క ఫలితం. అయితే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కనుక వీరు మానకుండా నిత్యం ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజు ఉదయం జపం చేయడం చాలా విశేషం. అలాగే మంగళవారం నాడు ఉదయం ఒక సోలడు ఉలవలు నానబెట్టి సాయంత్రం దాన్ని గ్రైండ్ చేసి 6 నుంచి 7 గంటల లోపు గోవుకి పెట్టడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఇది వృషభ రాశి యొక్క ఫలం. అనంతరం మిథున రాశి వారికి జన్మమందు గురుడు, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. దశమమందు శని, నవమమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే వీరికి రాజకోపం కలిగేటువంటి ఇబ్బంది, అంటే వీరు ఉద్యోగం చేస్తున్న చోట అధికారుల వల్ల ఆగ్రహము, అలాగే రకరకాలైనటువంటి ఆలోచనలు రావడము, ధనం ఎక్కువగా ఖర్చు అవడము కనపడుతోంది. అలాగే చతుర్థమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే ధన వ్యయము, అలాగే భయము, చుట్టములతోటి విరోధము, ద్రవ్యము పోగొట్టుకోవడము, రోగముల వల్ల ఇబ్బంది కనపడుతోంది. నవమందు రాహు ఉండడం చేత వీరికి
వీరి తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనపడుచున్నవి. దశమమందు శని స్థితి పొంది ఉండడం పెద్ద బాధాకరమైన విషయం ఏమీ కాదు, ఇబ్బందులు ఏమీ కలగవు, బాగానే ఉంటుంది. కాకపోతే వీరు ప్రస్తుతం గురుడు యొక్క అనుగ్రహాన్ని, కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందుగా నిత్యం మానకుండా ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అదేవిధంగా ఓం శరవణభవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, మంగళవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టినటువంటి కందులు, ఒక సోలడు కందులు, దాన్ని గ్రైండ్ చేసి తవుల్లో కలిపి మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆవుకు పెట్టడం. అదేవిధంగా వీరు గురువారం రోజున శనగలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టి గ్రైండ్ చేసి దాన్ని తవుల్లో కలిపి ఆవుకు పెట్టడం, గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు. ఈ విధంగా ఈ వారం వీరు చేయడం చేత గ్రహశాంతి కలుగుతుంది, అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం 12వ ఇంట గురుడు, 8వ ఇంట రాహువు, 9వ ఇంట శని, 3వ ఇంట కుజుడు స్థితి పొంది ఉన్నారు. ఇందులో శని ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వీరికి శనిగ్రహం వల్ల ఇబ్బంది కలగదు, శని భగవానుని వల్ల మంచి జరుగుతుంది. తృతీయమందు కుజుడు ఉండడం చేత వీరికి ఆయన వల్ల కూడా మంచే జరుగుతుంది. అయితే వ్యయమందు గురుడు ఉండడం చేత వీరికి శుభకార్యముల వలన ధన వ్యయం కలుగుతుంది ఈ సంవత్సరం. అలాగే ఎంత అందంగా వీరు 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేసినప్పటికీ కూడా జనుల వల్ల దూషణ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్థాననాశనం కలుగుతూ ఉంటుందంటే ఉన్న స్థానం నుంచి ఇంకో చోటకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే అష్టమమందు రాహువు స్థితి పొంది ఉండడం వల్ల శారీర బాధ, మనోవిచారము, జంతువుల వల్ల భయము, శారీరక బాధ కనపడుతూ ఉంటుంది. ఎంత చేసినా సరే ఏమిటి మన జీవనం ఇలా ఉంది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. జంతువుల వల్ల భయం కలుగుతూ ఉంటుంది. విషసర్పములు మొదలైన వాటితోటి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే వీరు ముందుగా గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ, అదేవిధంగా వీరు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ, వీరు గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఒక 16 సార్లు రావి చెట్టుకి ప్రదక్షిణ చెయ్యడం చాలా మంచిది. అదేవిధంగా గురువారం రోజున శనగలు అలాగే మినుగులు కలిపి నానబెట్టి సాయంత్రం వాటిని శుభ్రంగా గ్రైండ్ చేసి తవుడులో కలిపి గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆవుకు పెట్టడం వల్ల వీరికి మంచి విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అనంతరం సింహరాశి. ప్రస్తుతం సింహరాశి వారికి జన్మమందు కేతువు, ద్వితీయమందు కుజుడు, సప్తమమందు రాహువు, అలాగే అష్టమమందు శని, ఏకాదశమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. రాశి నుంచి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశమందు ఉండడం చేత వీరికి అన్ని విధములా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. ద్వితీయమందు కుజుడు ఉండడం వల్ల కూడా వీరికి ఈ వారం బాగానే ఉంటుంది. అయితే జన్మమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత వీరికి భార్యాపుత్రులతోటి విరోధం వచ్చేటువంటి అవకాశము, రోగముల వల్ల ఇబ్బంది కనపడుతుంది. అష్టమమందు శని ఉండడం చేత ఈ శని ప్రభావంతో చేసే కార్యములు కొద్దిపాటి ఆలస్యం అయినప్పటికీ కూడా గురుబలం ఉండడం చేత కార్యములు పూర్తవుతాయి. అయితే ఈ చిన్నపాటి ఆటంకం కూడా తొలగడానికి శని అనుగ్రహం, కేతువు అనుగ్రహాన్ని పొందడానికి ముందుగా రోజు ఉదయం ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం,
అలాగే రోజు ఉదయం 27 సార్లు ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ వీరు వీలైనంత వరకు శనివారం రోజు సాయంత్రం పూట ఆవుకి తోటకూర ఆహారంగా పెట్టడం మంచిది. 6 నుంచి 7 గంటల లోపు కొద్దిగా తోటకూర ఒక కట్ట కానీ 2 కట్టలు కానీ ఆవుకి ఆహారంగా పెట్టండి. అలాగే మంగళవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టినటువంటి ఉలవలు గ్రైండ్ చేసి తవుల్లో కలిపి 6 నుంచి 7 గంటల లోపు ఆవుకు పెట్టండి. ఈ వారం మీరు ఈ పరిహారం చేయడం చేత మీకు ఈ వారం అంతా యోగ్యప్రదంగా ఉంటుంది. ఈ వారం చేసినటువంటి ఈ పరిహారం వచ్చే వారం కూడా మీకు కావాల్సినటువంటి పనులు అవడానికి ఉపయుక్తం అవుతుంది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కుజుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. అలాగే సప్తమమందు శని, 6వ ఇంట రాహువు, అదేవిధంగా వీరికి 10వ ఇంట గురుడు స్థితి పొంది ఉన్నారు. గురుబలం, శని బలం, రాహువు యొక్క బలం ఈ జాతకులకి ప్రస్తుతం బాగున్నది. అలాగే జన్మమందు గనక కుజుడు స్థితి పొంది ఉండడం చేత జ్వరములతోటి ఇబ్బంది, కత్తుల వల్ల గాయములు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే 12వ ఇంట కేతువు ఉండడం చేత వీరికి ధననాశనం అంటే ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం, అలాగే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు, కార్యముల యందు చిన్న చిన్న విఘ్నములు కనిపిస్తాయి. అయినను గురుబలం శనిబలం బాగున్నందువల్ల వీరికి యోగ్యప్రదంగానే ఉంటుంది. ఈ జాతకులు మొట్టమొదట కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి రోజు ఉదయం 27 సార్లు ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, అలాగే రోజు ఉదయం 27 సార్లు ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ వీరు ఒక సోలడు ఉలవలు, ఒక సోలడు కందులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టి శుభ్రంగా గ్రైండ్ చేసి తవుల్లో కలిపి మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆవుకి పెట్టడం చేత ఈ వారమంతా వచ్చే వారము కూడా వీళ్ళకి దాని యొక్క ఫలితం శుభ ఫలితాలు కనిపిస్తాయి. అనంతరం తులారాశి. తులారాశి వారికి వ్యయమందు కుజుడు, 11ంట కేతువు, అలాగే 5వ ఇంట రాహువు, అలాగే 6వ ఇంట శని, 9వ ఇంట గురుడు ఉన్నారు. 6వ ఇంట శని ఉండడం ఇబ్బంది లేనటువంటి విషయం. నవమమందు గురుడు ఉండడం చేత వీరికి అధికారుల వల్ల పెద్దల వల్ల ఆర్థికంగానూ బాగానే ఉంటుంది. అలాగే 11ంట కేతువు కూడా మనశ్శాంతిని కలగజేస్తాడు. పంచమమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత త్వరితమైనటువంటి ఆలోచనలు తీసుకోవడం, వేగంగా ఆలోచించి వేగంగా ఆ పని చేయడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. అది ఎలాగా అంటే జన్మమందు కుజుడు ఉండడం చేత కుటుంబంలో ఉన్నటువంటి వారితోటి బంధువులతోటి కలహం కనపడుతోంది. అదే ప్రధానంగా కనపడుతున్నటువంటిది. వీరికి వ్యయమందు కుజుడు ఉండడం చేత వీరికి చుట్టములతోటి ద్వేషం. ఇందాక చెప్పినటువంటి ఫలితమే మళ్ళా చెబుతున్నాను. కాకపోతే ఇందాక పొరపాటున జన్మ కుజుడు అన్నాను, కానీ 12వ ఇంట అంటే వ్యయకుజుడు ఉండడం చేత చుట్టములతోటి ద్వేషము, అలాగే వ్యయకుజుడు వలన కొద్దిగా ధన వ్యయము కనపడుతోంది. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ మానకుండా ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని విడిచిపెట్టకుండా వీరు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది ఈ వారం అంతా. అలాగే వీరు కందులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంగళవారం రోజు నానబెట్టి గ్రైండ్ చేసి ఒక సోలడు తవుడులో కలిపి సాయంత్రం మంగళవారం 6 నుంచి 7 గంటల లోపు ఆవుకు పెట్టడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. అనంతరం వృశ్చిక రాశి వారికి 4థమందు రాహువు, 5మమందు శని, 8మమందు గురుడు, అలాగే 10మమందు కేతువు, ఏకాదశంలో కుజుడు స్థితి పొంది ఉన్నారు. వీరికి 4థమందు రాహువు ఉండడం కొద్దిపాటి ఇబ్బంది.
చతుర్థమందు రాహువు ఉండడం వల్ల ఇబ్బంది ఏమిటి? ఆ ఇబ్బంది అంటే చతుర్థమందు రాహువు ఉండడం చేత నిలకడ లేనటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీరికి ప్రయాణముల యందు విఘ్నములు కలుగుతూ ఉంటాయి. చతుర్థ రాహువు వల్ల తల్లి ఆరోగ్య పరిస్థితుల్లో చిన్నపాటి మార్పులు కనిపిస్తాయి. పంచమమందు శని ఉండడం చేత చెయ్యాల్సినటువంటి ఆలోచన చేసి చెయ్యాలనుకున్నటువంటి కార్యం అనుకున్న దానికన్నా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా గురుడు అష్టమమందు స్థితి పొంది ఉండడం చేత దొంగల వల్ల, అగ్ని వల్ల, రాజుల వల్ల భయం కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా కేతువు దశమమందు ఉండడం చేత వృత్తిలో ఉన్నటువంటి వారితోటి కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఏకాదశమందు కుజుడు స్థితి పొంది ఉండడం వల్ల శత్రుత్వం అనేటువంటిది ఎవరితోటి రాదు. వీరికి అన్ని విధాల బాగానే ఉంటుంది. కాకపోతే చతుర్థమందు రాహువు, అష్టమమందు గురుడు ఉన్నాడు కాబట్టి వీరు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి రోజు ఉదయం 27 సార్లు ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే గురువారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టినటువంటి శనగలు అలాగే గ్రైండ్ చేసి ఒక సోలడు తవుడులో కలిపి సాయంత్రం ఆవుకు పెట్టడం మంచిది. శనివారం సాయంత్రం ఆవుకి తోటకూర సమర్పించడం, ఆవుకి ఆహారంగా తోటకూర ఇవ్వడం చేత మంచి జరుగుతుంది. ఈ వారం వీళ్ళది ఆచరించడం అన్ని విధాలా యోగ్యప్రదం. దీనితో పాటు వీరు గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు రావి చెట్టుకి 16 ప్రదక్షిణలు చేయడం అన్ని విధాలా మంచిది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు శని, తృతీయమందు రాహువు, సప్తమమందు గురుడు, నవమమందు కేతువు, దశమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి రాహువు యొక్క స్థితి బాగున్నది. గురుడు సప్తమమందు కేంద్రంలో ఉండడం చేత రాశి నుంచి ఆయన కూడా శుభ ఫలితాలని అందజేస్తాడు. నవమంలో కేతువు ఉండడం చేత తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. దశమమందు కుజుడు ఉండడం చేత వృత్తిలో శత్రుత్వం కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. చతుర్థమందు శని స్థితి పొంది ఉండడం చేత వాతరోగములంటే శరీరం అంతా కూడా నిప్పులతోటి బాధలు, మనస్సు అనేక విధములైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండడం, భయం, స్వస్థాన హాని, ఉన్న చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళి జీవనం సాగించాల్సి వస్తుందేమో అనే భయం కూడా బాధ పెడుతూ ఉంటుంది. అందుకని వీరు మానకుండా రోజు ఓం మందాయ నమః, ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం అన్ని విధాల వీరికి మంచిది. అదేవిధంగా వీరు శనివారం రోజు సాయంత్రం ఆవుకి 6 నుంచి 7 గంటల లోపు తోటకూరని ఆహారంగా ఇవ్వడం, అదేవిధంగా శనివారం నాడు ఉదయం మీకు సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో మాత్రమే ఉన్నటువంటి జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణలు చేయడం వీరికి మంచిది. అలా చెయ్యడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయమందు రాహువు, తృతీయమందు శని, 6వ ఇంట గురుడు, 8వ ఇంట కేతువు, 9వ ఇంట కుజుడు స్థితి పొంది ఉన్నారు. గ్రహస్థితి అంతా బాగున్నప్పటికీ అష్టమ కేతువు అనేక విధములైనటువంటి బాధలకి గురి చేస్తాడు. అంతు చిక్కనటువంటి అనారోగ్యం, ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏదో అనారోగ్యం ఉంది అని బాధపడుతూ ఉంటారు ఈ జాతకులు మకర రాశి వాళ్ళు. అలాగే అష్టమమందు గనక కేతువు ఉన్నట్లయితే శారీరక బాధ, మనోవిచారం అన్నమాట, కారణం లేనటువంటి ఆలోచన, వాటితోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు రోజూ మానకుండా గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా ఉలవలు మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టి ఉలవలు అదేవిధంగా తౌడు రెండింటినీ కలిపి ఉలవల్ని గ్రైండ్ చేసి కలిపి
దాన్ని ఆవుకి సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు పెట్టడం, శనివారం వారికి వీలు కుదిరినప్పుడు తోటకూర ఆవుకి ఆహారంగా ఇవ్వడం, ఇలా చెయ్యడం చేత వీరికి చాలా యోగ్యప్రదంగా ఉంటుంది. అదేవిధంగా మానకుండా గజాననాయ నమః అనేటువంటి నామాన్ని వీళ్ళు జపించడం, అదేవిధంగా వీరు బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ గణపతిని దర్శించడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఇది మకర రాశి వారి యొక్క ఫలం. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు రాహువు, ద్వితీయమందు శని, పంచమమందు గురుడు, సప్తమమందు కేతువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే ఈ రాహువు ప్రభావంతో భార్యాపుత్రులతోటి కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ద్వితీయమందు శని, జన్మమందు రాహువు కాబట్టి వీరిద్దరి యొక్క ప్రభావంతో ఎక్కువ కుటుంబంలోనే కలహాలు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కనపడుతూ ఉంటాయి. ద్రవ్యము వ్యర్థంగా ఖర్చు అవుతూ ఉంటుంది వీరిద్దరి వల్ల. అయితే పంచమమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత పంచమ గురుడు ప్రభావంతో సంతానం వల్ల కొంతవరకు మనశ్శాంతి కలుగుతుంది. వీరికి సంతానం వల్ల ఉపయుక్తమైనటువంటి పనులు జరుగుతాయి. వారు వీరికి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత వీరికి కార్యముల యందు ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. అలాగే అప్పుల వలన అవమానములు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఎన్ని ఉన్నప్పటికీ గురుబలం వల్ల వీళ్ళు ఈ ఇన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించి ముందుకు పెడతారు. అయితే వీళ్ళకి కొంత భగవద్ అనుగ్రహం కలగడానికి, ముందుగా రాహువు యొక్క అనుగ్రహం కలగడానికి ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణభవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మినుగులు నానబెట్టి సాయంత్రం గ్రైండ్ చేసి మినుగులు, తవుడు, తోటకూర ఆవుకు పెట్టడం చాలా విశేషం. అలాగే మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కందులు నానబెట్టి గ్రైండ్ చేసి తవుల్లో కలిపి ఆవుకు పెట్టడం మంచిది. తగు మాత్రంగా పెట్టండి, విపరీతంగా పెట్టద్దు. దానికి ఆకలి తీరడానికి కావలసినంతే పెట్టాలి. అలా పెట్టడం, అది కూడా యోగ్యప్రదంగా ఉండేటువంటి ఆహారాన్ని ఆవుకి ఇవ్వండి. అలా ఇవ్వడం చేత మీకు మంచి జరుగుతుంది. అలాగే కుంభరాశి వారు మానకుండా ఈ వారంలో ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణలు శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కానీ సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు కానీ ప్రదక్షిణ చేయండి. మీకు మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీనరాశి వారు. మీనరాశి వారికి జన్మమందు శని, అలాగే చతుర్థమందు గురుడు, 6వ ఇంట కేతువు, 7వ ఇంట కుజుడు, 12వ ఇంట రాహువు స్థితి పొంది ఉన్నాడు. అయితే వీరికి ఇప్పుడు కొద్దిగా గ్రహబలం తక్కువగా ఉంది. మీనరాశి వారికి చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు కనపడుతూనే ఉంటాయి. జన్మమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే వీరికి అనారోగ్యము, బంధువైరము, దుఃఖము కనపడుతోంది. చతుర్థమందు గనక గురుడు గోచారంలో స్థితి పొంది ఉన్నట్లయితే వీరికి ద్రవ్యహాని, అంటే వీరి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం వ్యర్థంగా పోయేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే వ్యయమందు 12వ ఇంట రాహువు ఉన్నట్లయితే ధననాశనము, శత్రుభయము, కార్య విఘ్నములు కనపడుతున్నాయి. వీరికి కొంచెం గ్రహస్థితి కొద్దిపాటి అనుకూలత తక్కువగా ఉంది. అందుకని వీరు మానకుండా ముందుగా శని యొక్క ప్రభావం తగ్గడానికి ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని, ఆ నామంతో పాటు ఓం మందగమనాయ నమః, ఓం ఆంజనేయాయ నమః
ఓం మందగమనాయ నమః అనేటువంటి నామాన్ని, 2 నామాలని కూడా 27 సార్లు జపించడం ఈ వారమంతా కూడాను. అలాగే ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చాలా మంచిది. అదేవిధంగా వీరు గురువారం రోజు ఒక సోలడు మినుగులు, ఒక సోలడు శనగలు కలిపి నానబెట్టి సాయంత్రం గ్రైండ్ చేసి ఒక సోలడు తవుడులో కలిపి ఆవుకి పెట్టండి. అలాగే శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆవుకి తోటకూర ఆహారంగా ఇవ్వండి. ఇలా చెయ్యడం చేత మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శివాలయంలో ఉన్నటువంటి రావి చెట్టుకి 16 ప్రదక్షిణలు చెయ్యడం, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఏదో ఒక ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఇక్కడ గురు శని కుజుల గురించే నేను గోచారం ప్రధానంగా చెబుతున్నాను. దేనికోసం అంటే ప్రమాణంగా శాస్త్రంలో నేను గురుముఖతగా తెలుసుకున్నటువంటి ప్రమాణాన్ని బట్టి చెబుతున్నాను. ఏమిటంటే వ్యయ అష్టమ జన్మస్థ శన్యంగారకో గురు కుర్వంతు ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం అని పెద్దల నుంచి కూడా చెబుతున్న మాట. అయితే శనితో సమానమైనటువంటి వాడు రాహువు, కుజుడితో సమానమైనటువంటి వాడు కేతువు అని ఈ 5 గ్రహముల యొక్క స్థితిని బట్టి, గోచారాన్ని బట్టి ఈ వారం రోజులు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తెలియజేశాను. ఇలా చేసుకోవడం చేత మీ అందరికీ కూడా నామజపం చేయడం చేత మంచి జరుగుతుంది. ఏదైతే మంత్రం అనుకుని మనం స్మరించామో దాన్ని మననం చెయ్యడం చేత మనల్ని రక్షిస్తుంది. అందుకని నేను నామం చెబుతున్నాను మీకు. మననాత్రాయతే మంత్ర. మనం ఏది చేస్తే అదే మంత్రం, మాటే మంత్రం కింద మారుతుంది. కాబట్టి అలా చెయ్యడం చేత మంచి జరుగుతుందనేది తెలియజేశాను. అదేవిధంగా మీరు ఈ ఆహారాన్ని ఆవుకు పెట్టడం చేత, ఇది శ్రావణ మాసం, లక్ష్మీప్రదం. ఆవు సర్వదేవతా స్వరూపం. దానికి ఆహారం ఇవ్వడం చేత అన్ని విధాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. అందరికీ కూడా ఆశీర్వచనం చేసి సెలవు తీసుకుంటాను. ఓం శతంజేవ శరదో వర్ధమానజిత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతజేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శరీర ఆరోగ్యతా ఫలసిద్ధిరస్తు. సర్వేషాం యజమానానాం సహకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారాణం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శుభం భవతు. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తి స్వామి దేవత దివ్య అనుగ్రహ సిద్ధిరస్తు.